నిన్న కాశ్మీర్లో జరిగినటువంటి ఫల్గామ్లో ఉగ్రదాడికి సంబంధించిన ఘటనలో ఇద్దరు తెలుగు వాళ్ళు కూడా మృతి చెందారు. విశాఖకు చెందినటువంటి చంద్రమౌళి దుర్మరణం పాలయ్యారు. నెల్లూరు జిల్లా కావలికి చెందినటువంటి మసూదనారావు కూడా మృతి చెందారు. బెంగళూరులో ఇద్దరు అటు స్థిరపడ్డారు. మరుసూదన కుటుంబం ఫ్యామిలీతో కలిసి కాశ్మీర్ టూర్ వెళ్ళినట్టు తెలుస్తోంది. శోక సందర్భంలో ఒకసారిగా కుటుంబ సభ్యులు బంధువులంతా కూడా ప్రాంతం అంతా కూడా ఒకసారిగా కన్నీరు బుర్రగా వెలిపిస్తారు. ఇక్కడ కనిపించేటువంటి వ్యక్తి ఫోటోలో విశాఖ జిల్లాకు సంబంధించిన చంద్రమౌళి. ఆయన టూర్లో భాగంగా అక్కడ వెళ్ళిన నేపథ్యంలో ఈ కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రదాడిలో ఆయన కూడా దుర్మరణం పాలయ్యారు. విశాఖ జిల్లాలోకి చెందినటువంటి చంద్రమౌళి దుర్మరణం పాలైన వార్త ఒకసారిగా ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున కలకలం రేపుతోంది, అందరినీ ఆందోళన పరుస్తుంది. ఒకసారి అక్కడ మనం ఫోటోలో చూస్తున్న వ్యక్తి చంద్రమౌళి యొక్క బంధువులు ఆర్టీవీతో మాట్లాడుకొచ్చారు. వారు ఏం మాట్లాడారో చూద్దాం. అయితే విశాఖవాసి చంద్రమౌళి గారు అయితే మిలిటెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అయితే హతమార్చడం అయితే జరిగింది. అయితే 6 ఫ్యామిలీ మెంబర్స్ విశాఖపట్నం నుంచి పుల్హామాకి అయితే వెళ్ళారు. ఈ నేపథ్యంలో నిన్న చంద్రమౌళి గారిని అయితే ఉగ్రవాదులు వచ్చి దాడి చేశారు. ఆ దాడి ఘటనలో చంద్రమౌళి గారు అయితే మరణించారు. చాలా బాధాకరమైన విషయం. అయితే విశాఖలో చంద్రమౌళి గారి కో బ్రదర్ అయితే మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, మీకు ఎప్పుడు తెలిసింది ఈ విషయం? నేను కుమార్ రాజా అండి, చంద్రమౌళి తోటలుడు. ఈ ఘటన 1:30కి జరిగినట్టున్నది. సో మాకు అంటే వాళ్ళకి కనెక్టివిటీ సిగ్నల్ దొరికేసరికి ఈవినింగ్ 6:40కి మా కాల్ వచ్చింది. సో 6:40కి మేము అనుకున్నది ఏంటంటే అక్కడ నుంచి వచ్చిన న్యూస్ ఈజ్ హైడింగ్ సమ్వేర్ అని. అంటే ఆ ఘటన జరిగేటప్పుడు అందరూ పారిపోయి ఎక్కడెక్కడ దాగున్నారు. సో వీళ్ళు 6 వెళ్ళారు, 3 కపుల్స్, 5 సేఫ్ కన్నా లోకల్ యూత్ బాగా సపోర్ట్ ఇచ్చి వాళ్ళని గెస్ట్ హౌస్లకి వాటికి తీసుకెళ్లారు. కాకపోతే చంద్రమౌళి గారు ఏంటంటే దాని హార్ట్ ప్రాబ్లం ఉండడంతో ప్రాబబ్లీ ఆయన పరిగెట్టలేకపోయారు. వాళ్ళకి దొరికిపోవడంతో దే షాట్ హిమ్. ఆల్ ద వైల్ మేము అనుకున్నది ఏంటంటే ఎక్కడో దాగొని ఉంటారు, లేకపోతే రాత్రి ఎక్కడో చిక్కొని ఉంటారు, తెల్లవారేసరికి వేరే వర్డ్స్ తెలుస్తాయి అనుకున్నాం. బట్ అన్ఫార్చునేట్లీ రాత్రి 1:40 డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు వచ్చి హాస్పిటల్కి వచ్చి చెక్ చేయమని చెప్పారు. వెళ్ళి చూస్తే ఈజ్ వన్ ఆఫ్ ద క్యాజువాలిటీస్. సార్ ఇప్పుడు మిగతా వాళ్ళంతా క్షేమంగా ఉన్నారు, వాళ్ళు కూడా వైజాగ్ వచ్చే ప్రక్రియ అయితే సాగుతుందా? అంతా కలిపే వస్తున్నారు. వాటితో పాటు 12 గంటలకి శ్రీనగర్లో ఫ్లైట్ బయలుదేరుతుంది. ఆర్మీ ఈజ్ గివింగ్ లాట్ ఆఫ్ సపోర్ట్. వాళ్ళే అరేంజ్ చేశారు. చేసి 12కి ఆ ఫ్లైట్స్ బాంబే వెళ్తాయి. బాంబే నుంచి ఎవరి ప్లేస్లో వాళ్ళు పంపిస్తారు. సో బాంబే, హైదరాబాద్ అండ్ వైజాగ్ రాత్రి 10:40 విశాఖపట్నం చేరుతుంది. లేదండి, అంటే పిల్లలు రేపు సాయంత్రం రీచ్ అవుతారు. అందుకోసం ప్రాబ్లీ మే కీపింగ్ ఇన్ ద మార్చురీ. పిల్లలు వచ్చిన తర్వాత తీసుకొచ్చి. సార్ మీ కో బ్రదర్ మౌలి గారు ఆఖరిసారిగా మీకు ఎప్పుడు మాట్లాడారు? ఆ సందర్భం ఏంటి? అంటే ఆయన బర్త్డే 18వ తారీఖు జరిగినప్పుడు అందరూ విష్ చేయడం అది జరిగింది. తర్వాత ప్రతిరోజు అంటే మొన్న గుల్మర్గ్ వెళ్ళినప్పుడు కూడా అక్కడి నుంచి కూడా మాట్లాడారు. నిన్నే మేము మాట్లాడలేకపోయాం. నిన్న మాట్లాడడం జరగలేదు. అంటే వాళ్ళకి కనెక్టివిటీ కూడాను సిగ్నల్స్ ఉండడం లేదు. సో దాంతో ఈవెన్ ఇన్సిడెంట్ జరిగినా సరే మాకు 6:40 వరకు తెలియలేదు. మౌలి గారు హిస్టరీ ఏంటండి? ఎస్బీఐలో చేసేవారా వైజాగ్లో? మౌలి గారు ఆయన టోటల్ కెరీర్ అంతా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చేశారు. మేనేజర్గా రిటైర్ అయ్యారు. రిటైర్ అయ్యి ఇక్కడే పాండురంగపురంలోనే యాంకరేజ్ అపార్ట్మెంట్లో ఉంటున్నారు అప్పటి నుంచి. అంటే సైట్ సీయింగ్ కోసం చెప్పి అంటే ఇట్స్ హాలిడే, లీజర్ హాలిడే, అంత మించి ఇంకేం లేదు. బేసిక్గా సమ్మర్ వచ్చిందంటే కొంచెం చల్లని ప్రదేశాలు ఇస్తారు, ఆ క్రమంలో వెళ్ళారు. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిపి ఎవ్రీ 5-6 monthsకి ఏదర్ సమ్ పిల్గ్రిమేజ్ ఆర్ హాలిడే డెస్టినేషన్ వెళ్తుంటారు. సో అది అలా రాత్రి 10:40కి వస్తుందండి. కేజీహెచ్ కాదండి, ప్రైవేట్ మార్చురీ. అంటే ఇంకా వే టు డిసైడ్ నౌ. భారత ప్రభుత్వం నుంచి మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా వచ్చిందా ఈ విధంగా జరిగిందని? అంటే ప్రభుత్వం మాట్లాడలేదు. ఎందుకంటే అందరూ ఈ ఆపరేషన్ దీంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎవరిని, కాకపోతే హెల్ప్ లైన్లు పెట్టారు. హెల్ప్ లైన్లు ప్రాపర్గా రెస్పాండ్ అవుతున్నారు.
ఎన్నిసార్లు చేసినా అన్నిసార్లు రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ అయ్యి ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న లిస్టులో వీరి పేరు లేదు. అరౌండ్ 1 o'clock వచ్చిన లిస్టులో కనిపించింది. దెన్ అంటే దే హ్యావ్ కమ్ లైక్ ఏ మాబ్ అండి. మాబ్లాగా ఆర్మీ యూనిఫామ్స్ వచ్చారంట. వచ్చి ఓన్లీ మేల్ మెంబర్స్ని టార్గెట్ చేసుకొని దే షాట్ దెమ్. సో ఫిమేల్స్ అందరినీ వదిలేశారు. మేల్స్ అందరినీ అంటే ఉన్నది ఏంటంటే అక్కడ మేల్ మెంబర్తో ఐడి కార్డ్ చూసి ఇఫ్ ఈజ్ నాన్ ముస్లిం అంటే ఇట్స్ నాట్ టు రికార్డ్ అటాక్ చేశారన్నది. కాకపోతే వీళ్ళకి ఏంటంటే మా వాళ్ళందరూ ఘటన జరిగిన తర్వాత ఎవరిబడి ర్యాన్ అవే, ఇంకా చూడలేదు. రాళ్ళు రప్పుల్లో పరిగెట్టి ఒక ప్లేస్లో హైడ్ అయ్యి ఎస్కేప్ అయ్యి అక్కడ నుంచి లోకల్ యూత్ మటుకు బాగా వచ్చి సపోర్ట్ చేశారంట. ఈవెన్ వీళ్ళు చెప్పులు పోయినా వాళ్ళు చెప్పులు ఇచ్చి అంత హెల్ప్ చేశారంట. ప్రధానంగా మౌలి గారి హార్ట్ ప్రాబ్లం ఉండడంతో బేగా పరిగెట్టలేపారంటారా? అంటే ఆయనకి ఒక 2 years బ్యాక్ ఆయన 69 నౌ. అంటే దట్ కుడ్ బి వన్ రీజన్. అంటే ఇవన్నీ ఎజంప్షన్స్ గెస్సింగ్ బికాజ్ నో బడీ హెడ్ సీన్ దట్. సార్ భారత ప్రభుత్వంగానే ఏమైనా మీరు అభ్యర్థిస్తారా ఏమైనా ఈ విషయంలో? భారత ప్రభుత్వాన్ని వాట్ ఎవర్ బెస్ట్ కెన్ బి డన్ దే ఆర్ డూయింగ్ ఇట్. అంటే ఇప్పుడు అంతా సంతాపాలు తెలుపుతున్నారు తప్ప పెద్దగా చేసేదేమీ లేదు. అంటే ఇక మీదటైనా ఈ టూరిస్ట్ ప్లేసుల్లో పట్టుదిట్టం, ఎందుకంటే సెన్సిటివ్ ప్లేసెస్ అవన్నీ ప్రజలు చాలా నమ్మకంతో వెళ్తున్నారు. దట్టు ఈ సీజన్లో ఐ థింక్ ఈ ఒక్క కొండ మీద ఒక 4,000 మంది వరకు వెళ్ళారు. ట్రక్కింగ్ కొండ అది. ట్రక్కింగ్ చాలామంది ట్రక్కింగ్ చేస్తున్న వాళ్ళని కూడా వీళ్ళు షూట్ చేశారని వినడం. ఇది ప్రధానంగా ఈ చంద్రమౌళి గారు ఎవరైతే ఈ పుల్హామాలో మృతి చెందారో అసలు ఆయన తోడళ్ళు మనతో చెప్పడం అయితే జరిగింది. ప్రధానంగా ఈరోజు రాత్రి 10:30కి అయితే ఈరోజు శ్రీనగర్ 12 గంటలకైతే ఫ్లైట్ బాడీతో పాటు మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అంతా వస్తున్నారు. అలాగే అది విశాఖ చేరుకునేసరికి 10:30 అవుతుంది. అలాగే ఈ చంద్రమౌళి గారి పిల్లలు అమెరికా నుంచి ఉన్నారో వాళ్ళు అక్కడి నుంచి వచ్చి ఈ నేపథ్యంలో ఈ బాడీని ఉంచే ప్రయత్నాలు అయితే చేస్తున్నాం. ఏదేమైనా నిజంగా భారత ప్రభుత్వం వెంటనే స్పందించి ఇలాంటి సంఘటనలు జరగకుండా అలాంటి టూరిజం ప్లేస్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేయాలని చెప్పి ఈ చంద్రమౌళి గారు కో-బ్రదర్ అయితే మనకు తెలియజేస్తున్నారు. ఏదేమైనా చంద్రమౌళి గారు మరణం చాలా బాధాకరమైన విషయం. అలాగే మిగతా వారు కూడా మనం అవసరం వాళ్ళు అర్పించాలని చెప్తున్నారు. ఏదేమైనా చంద్రమౌళి గారు బాడీ అతి తొందరగా విశాఖ చేరుకోవాలని చెప్పి వీళ్ళంతా ఆకాంక్షిస్తున్నారు. ఇదే కాల్పుల్లో మరొక తెలుగువారు నెల్లూరు జిల్లా కావలికి సంబంధించినటువంటి మధుసూదన్ కూడా మరణించారు. ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్గా బెంగళూరులో సెట్ అయినట్టు తెలుస్తుంది. కుటుంబం పాటుగా అటు బెంగళూరులో ఉంటున్నారు. హాలిడే ట్రిప్లో భాగంగా ఆయన అటు ఫల్గామ్కి వెళ్ళినట్టు తెలుస్తోంది. పహల్గామ్లో ఆయన జరిగిన 2 కాల్పుల్లో అటు కావలికి సంబంధించినటువంటి మధుసూదన్ కూడా మరణించారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గయాస్ అందిస్తారు. గయాస్, సో కావలి సంబంధించినటువంటి మధుసూదన్ అసలు ఎక్కడ ఉండేవాడు? బెంగళూరు నుంచి ఎంతమంది ఆయన ఆ పల్గామ్కి తీసుకువెళ్లారో, ఆ కాల్పుల ఘటనలో ఆయనతో పాటు ఇంకెవరెవరు ఉన్నారు? అప్డేట్స్ ఏంటి? మనోజ్, జమ్మూ కాశ్మీర్ పహల్గామ ఉగ్రదాడిలో 2 తెలుగువారు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నెల్లూరు జిల్లా కావలికి చెందిన సోమిశెట్టి మధుసూదన్ అనే వ్యక్తి కూడా సాఫ్ట్వేర్ చనిపోవడం జరిగింది. అంటే మధుసూదన్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ అక్కడే భార్య పిల్లలతో స్థిరపడడం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులు మాత్రమే కావుల్లో ఉంటున్నారు. అయితే మధుసూదన్ వాళ్ళ భార్య, కొడుకు, కుమార్తె గత 4-5 రోజుల వేసవి కాలం కాబట్టి జమ్మూ కాశ్మీర్కి వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ ఉగ్రవాదుల దాడిలో అతను అక్కడక్కడే చనిపోవడం జరిగింది. భార్య పిల్లలు మాత్రం సేఫ్ సైడ్. వాళ్ళు ఎంత బతిమిలాడుతున్నప్పటికీ వాళ్ళు తల మీద కాల్పులు జరిపారని కూడా వాళ్ళు ఫోన్లో వాళ్ళ బంధువులకి చెప్పిన సమాచారం తెలుస్తుంది. మధుసూదన్ రావు తల్లిదండ్రులు సోమిశెట్టి తిరుపాలు, అదేవిధంగా పద్మావతి అనే 2 వృద్ధులు. వాళ్ళు హార్ట్ పేషెంట్స్. ఇప్పటి వరకు వాళ్లకు ఎలాంటి కుమారుడు ఇలా చనిపోయాడన్న విషయం వాళ్లకు చెప్పలేదు. పోలీసులు కూడా మీడియాకు కూడా అనవసరం వాళ్లకు చెప్తే ఇబ్బంది పడతారు, వాళ్ళు హార్ట్ పేషెంట్స్ అని చెప్పడంతో వాళ్ళని కుమారుడు చనిపోయిన విషయం చెప్పలేదు. అయితే వాళ్ళ దూరపు బంధువులు వాళ్ళు
మృతదేహం ఎప్పుడు ఎలా తీసుకొని వస్తారు ఏందనేది కూడా కొద్దిసేపటి కిందట ఎంఆర్ఓని కూడా కలవడం జరిగింది. ఎంఆర్ఓ కూడా సోమిశెట్టి మధుసూదన్ ఇంటికి వచ్చి వాళ్ళ తల్లిదండ్రులకి ఏం చెప్పకుండానే మామూలుగా వచ్చి పరిశీలించి వాళ్ళ బంధువులతో చర్చించడం జరిగింది. బహుశా రేపు సో ప్రస్తుతం అటు నెల్లూరు జిల్లా కావలికి సంబంధించిన మధుసూదన్ కూడా కుటుంబంతో బెంగళూరులో సెటిల్ అయ్యారు. బెంగళూరు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు. పిల్లలు భార్యతో కలిసి పహల్గామ్లో ఆయన హాలిడే ట్రిప్లో భాగంగా వెళ్ళినట్టు తెలుస్తోంది. ఆయన కుటుంబీకుల్లో అందరూ కూడా సేఫ్గా ఉన్నారు. కానీ ఆయన ఆ దాడిలో ఎదురుకాల్పుల్లో మధుసూదన్ మరణించినట్టు తెలుస్తోంది. అయితే మధుసూదన్ స్వగ్రామం నెల్లూరు జిల్లా కావలి. అక్కడ కేవలం వాళ్ళ తల్లిదండ్రులు మాత్రమే ఉంటారు. సో ఆయన మృతదేహాన్ని కూడా త్వరలో తీసుకొచ్చే అవకాశం కనబడుతుంది. ఏదేమైనా కూడా ఇక్కడ ఒక రకంగా ఈ రోజు మనం చెప్పుకున్నటువంటి ఈ పహల్గామ్ దాడిలో అనేక అనుమానాలు తావిస్తున్నాయి. మనకు ఇంటెలిజెన్స్ విభాగాలు ఉన్నాయి, రా ఉంది, అటు నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీస్ ఉన్నాయి, రకరకాలుగా ఆర్మీ, ఇండియన్ ఆర్మీ అంటేనే దేశవ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన కీర్తి ప్రతిష్టతలు ఉన్నాయి. మరి ఇంతటి ప్రాశస్త్యం గలటువంటి సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి భారతదేశంలో ఒక టెర్రరిస్టులు రావడము, ఈ రకంగా సామాన్యమైనటువంటి ప్రజల మీద కాల్పులు జరపడం అదంతా జరిగిందనంటే డెఫినెట్గా ఒక రకంగా వైఫల్యమా, లేదంటే వాళ్ళు ఎత్తుగడ వేశారు కాబట్టి తప్పలేదా, వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారా, మనం వీక్గా ఉన్నామా అర్థం కాని పరిస్థితి. ఈరోజు యావత్ దేశం మొత్తం కూడా ఈ ఘటన గురించి చర్చించుకుంటుంది. చాలామంది అమాయకపు జనం ఇక్కడ చూడండి. మధుసూదన్ కానివ్వండి, ఇంకొక బాక్స్లో పీసీఆర్ మీరు మరో విశాఖ జిల్లాకు సంబంధించిన వ్యక్తి కూడా ఫోటో వేసే ప్రయత్నం చేయండి. ఆయన రిటైర్ అయ్యారు. చంద్రమౌళి ఎస్బీఐ బ్యాంకులో మేనేజర్గా పనిచేసి రిటైర్ అయినట్టు తెలుస్తోంది. హాలిడే ట్రిప్లో భాగంగా తన కుటుంబంతో కలిసి 3 కపుల్స్ 6 అంతా కలిసి అక్కడికి వెళ్ళారు. ఆయన ఊహించి ఉంటాడా ఏదో హాలిడే ట్రిప్ రిటైర్మెంట్ అయింది కదా, అలా సరదాగా భార్యతో గడుపుదామని కానివ్వండి, చాలా సరదాగా అలా వెళ్ళిపోదామని చెప్పి ఆలోచించిన వ్యక్తికి ఒక చేదు అనుభవం ఎదురైంది. అది ఎవరు కూడా ఊహించరు, ఎవరు కూడా ఊహించని విషయం. మనందరికీ సామాన్యులం కావడం ఊహించలేం. కానీ ఇంటెలిజెన్స్లు ఉన్నాయి, రా ఏజెన్సీలు ఉన్నాయి, నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీలు ఉన్నాయి, ఆర్మీ ఫోర్సెస్ ఉన్నాయి. అనేక రకాలుగా ఉన్నటువంటి ఆ సెక్యూరిటీ నుంచి తప్పించుకొని కొంతమంది ఉగ్రవాదులు సామాన్యమైన వ్యక్తులపైన దాడులు జరిపారంటే ఇది డెఫినెట్గా ఆలోచించాల్సిన విషయమే. ఇక మరోవైపుగా కావలి సంబంధించినటువంటి వాస్తవ్యుడు అటు మధుసూదన్ కూడా బెంగళూరు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ అక్కడ ఆయన హాలిడే ట్రిప్లో భాగంగా కుటుంబంతో కలిసి పహల్గామ్కి వెళ్ళాడు. అక్కడ కూడా ఇటువంటి ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆయన కూడా దుర్మరణం పాలయ్యారు. డెఫినెట్గా కొంత ఆలోచించాల్సిందే. మరి దీనిపైన కొంత ఇప్పుడు అక్కడికి వెళ్ళి పెద్ద ఎత్తున మోహరించి ఉన్నాయి. ఆర్మీ భద్రతా బలగాలు తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఉగ్రవాదులని ఎదురుదెబ్బ తీయబోతున్నారు, ఉగ్రవాదులపైన దాడి చేయబోతున్నారంతవరకు మాత్రం మనం ఆలోచిస్తున్నాం. కానీ అసలు ఈ దాడికి డెఫినెట్గా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అనేది కొంత మనం ఆలోచించాల్సిందే. చూద్దాం మరి ఏం జరుగుతుందో.